ఈ ప్రజలకు నేను ఖచ్చితంగా నేను వాగ్దానం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీ ఇద్దరు కాదు. ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ కావాలి, ఒక మేధావి కావాలి. ఈ దేశాన్ని పరిపాలించడానికి, రాష్ట్రాన్ని పరిపాలించుకున్న ఒక్క హానెస్ట్ లీడర్ ఇస్ సఫిషియంట్. వన్ హానెస్ట్ లీడర్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఆ వన్ హానెస్ట్ లీడర్ ఎవరు? డబ్బులు ఉన్నవాడు హానెస్ట్ లీడరా? 30 కేసులు పెట్టుకున్నవాడు హానెస్ట్ లీడరా? లేకపోతే 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నవాడు హానెస్ట్ లీడరా? లేకపోతే చంద్రబాబు నాయుడు కడుపును పుట్టాడు కాబట్టి నారా లోకేష్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందా? మాకెందుకు లేదు ఎలిజిబిలిటీ అంటా నేను. ప్రజలు మమ్మల్ని ఎందుకు నమ్మరు అంటున్నారు. అలాగని నేను ప్రజల్ని ఫోర్స్ చేయటంలా, ప్రజలని చేత నమ్మకం కలిగించుకోవాల్సిన బాధ్యత మాది. ఆ దిశగా పనిచేయాలి, అవేర్నెస్ ఇవ్వాలి, పని చేయాలి, ఆ దిశగా పని చేయాలి, పని చేస్తాను, అందులో డౌటే లేదు. మాలాంటి వ్యక్తులు, మీలాంటి వ్యక్తుల యొక్క సపోర్ట్ తోటి ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ కావాలి. ఇప్పుడు అక్కడ ఉంది, తెలంగాణ ఉంది. కేసీఆర్ ఏం పరిపాలన బాగా చేయలేదని రేవంత్ రెడ్డికి ఇచ్చారు. రేపొద్దున రేవంత్ రెడ్డి కాబట్టి కేసీఆర్ వెర్ ఇస్ ఆల్టర్నేటివ్? ప్రజలు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి, మహిళలు ఆలోచించాలి, ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి. ఆల్టర్నేటివ్ అనేది లేకపోతే ఆ వ్యవస్థ కుప్పకూలిపోతుంది.